Few years later, war broke out between the Porter's country and a much stronger neighbor. కొన్ని సంవత్సరాల తర్వాత పోర్టర్ ఉన్న దేశానికి ఆపోజిట్ బలమైన పొరుగు దేశానికి యుద్ధం మొదలైపోయింది. ద కింగ్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ ఎ లార్జ్ ఆర్మీ. అండ్ అక్కడ ఉన్న కింగ్ ఒక పెద్ద ఆర్మీని గ్యాదర్ చేశాడు. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ ద డిఫీట్. కానీ అంత పెద్ద సైన్యం ఉన్నప్పటికీ కూడా శత్రువుల చేతిలో ఓటమిని తప్పించుకోలేదు అని మనసులో తెలిసిపోయింది అతనికి. హీ నీడెడ్ ఏ హీరో టు లీడ్ హిస్ ఆర్మీ. తన సైన్యాన్ని నడపడానికి ఒక హీరో కావాలి, లైక్ బాహుబలి ఆర్ మగధిరలాగా. వెరీ కుడ్ హీ ఫైండ్ ఏ సచ్ బ్రేవ్ మ్యాన్. ద కింగ్ హరీడ్లీ కాల్డ్ హిస్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్ దేర్ అడ్వైస్. అండ్ అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి? రాజు తన మంత్రులందరినీ అసెంబ్లీ చేసి సమావేశపరిచి వాళ్ళని ఒక సలహా అడిగాడు. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్ దట్ స్టోరీ ఆఫ్ బ్రేవ్ పోర్టర్. అందులో ఒక మినిస్టర్కి ఈ బ్రేవ్ పోర్టర్ స్టోరీ తెలుసు. ఏ స్టోరీ? ఆ టైగర్ని తీసుకొచ్చి చెట్టు కట్టేయడము, అందరి దగ్గర మెచ్చుకోవడము, సింపుల్ పోర్టర్ కాస్త బ్రేవ్ పోర్టర్ అవ్వడం. ఈ స్టోరీ ఆ మినిస్టర్కి గుర్తుంది. అప్పుడు రాజుతో ఇలా అన్నాడు, యో మ్యాజెస్టీ, ద మినిస్టర్ సెడ్, ఐ నో సమ్వన్ హూ కెన్ లీడ్ అవర్ ఆర్మీ. మహారాజా, మన సైన్యాన్ని నడపగలవాడు ఒకే ఒకడున్నాడు అని ఆ బ్రేవ్ పోర్టర్ గురించి ఆ మినిస్టర్ అతను చెప్పాడు. ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ ఎ మెసెంజర్ టు ద పోర్టర్స్ హౌస్. వెంటనే రాజు అండ్ ఆ పోర్టర్ ఇంటికి ఒక మెసెంజర్ని పంపించాడు. అండ్ వెన్ ద పోర్టర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ, హీ బికమ్ ఫ్రైటన్డ్. అండ్ ఎప్పుడైతే ఆ రాజు, ఆ కింగ్ తనని సైన్యాధ్యక్షుడిగా చేస్తాడు అని తెలిసిందో మనోడు చాలా చాలా భయపడిపోయాడు. ఇక్కడ చూడండి, పోర్టర్ కాస్త బ్రేవ్ పోర్టర్ అయ్యాడు, బ్రేవ్ పోర్టర్ కాస్త జనరల్ ఆఫ్ ద ఆర్మీ అవ్వబోతున్నాడు, రైట్? ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్ టు గో టు ద ప్యాలెస్ నెక్స్ట్ డే. రాజు మరుసటి రోజు పోర్టర్ వాళ్ళ ఇంటికి అండ్ ఒక మెసెంజర్ని పంపించేసి అండ్ రాజు ఆ పోర్టర్ని మర్నాడు ఆ రాజభవనానికి రమ్మని చెప్పాడు. అండ్ హౌ కుడ్ హీ ఎ పూర్ ఇగ్నోరెంట్ పోర్టర్ బికమ్ ద జనరల్ ఆఫ్ ద ఆర్మీ. అండ్ ఆ పోర్టర్ ఒక సామాన్యుడు సైన్యాధ్యక్షుడు ఎలా అవుతాడు చూద్దాం. హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఎ స్వర్డ్ నార్ హ్యాడ్ ఎవర్ రిడెన్ ఎ హార్స్. అతను ఎప్పుడు కత్తి పట్టలేదు, గుర్రాన్ని స్వారీ చేయలేదు. ఈ రెండు కంపల్సరీ, యుద్ధం చేయాలంటే ఈ రెండు కంపల్సరీ. సో హీ నెవర్ క్యారీడ్ ఎ స్వర్డ్ నార్ రిడెన్ ఎ హార్స్. గుర్రాన్ని ఎప్పుడు తోలలేదు అండ్ అలాగే కత్తిని కూడా ఎప్పుడు పట్టుకోలేదు. హో ఐ షల్ డై బికాస్ ఆఫ్ దిస్ స్టూపిడ్ డాంకీ. అయ్యో, నా తెలివి తక్కువ గాడిద కారణంగా నేను చచ్చిపోతున్నానే. గ్రోన్ ద పోర్టర్ టు హిజ్ వైఫ్తో చెప్పుకున్నాడు, గొప్ప కష్టం తెచ్చిపెట్టింది ఈ డాంకీ. హీ హ్యాస్ బ్రాట్ ఓన్లీ ద ట్రబుల్. అతని భార్యతో చెప్పి బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిస్ వైఫ్ టు ద క్యాపిటల్. మరుసటి రాజు తన భార్యతో కలిసి ఆ క్యాపిటల్కి వెళ్ళాడు, ఆ రాజధానికి. ద కింగ్ వాస్ ప్లీజ్డ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్డ్ హిమ్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు ద బ్యాటిల్ నెక్స్ట్ డే. అండ్ రాజు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరుసటి రోజు తన సైన్యాన్ని యుద్ధరంగంలో నడిపించమన్నాడు. ద ఎనిమీ వర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ ద గేట్స్ ఆఫ్ ద సిటీ. అండ్ శత్రువులు ఎక్కడో లేరు, నగరానికి చాలా దగ్గరలోనే ఉన్నారు. అండ్ ఎ స్ప్లెండెడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద పోర్టర్ అండ్ హిస్ వైఫ్. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు ద బ్యాటిల్ వాస్ రెడీ ఇన్ ద స్టేబుల్. అండ్ ఆ పోర్టర్ యొక్క దంపతులకి ఒక అందమైన బ్యూటిఫుల్ ఇల్లుని ప్రజెంట్ చేశాడు, తయారు చేయించాడు. అండ్ శాలలో, అంటే గుర్రపు శాల అంటారు కదా, ఆ స్టేబుల్ అంటారు దాన్ని. ఎక్కడైతే గుర్రాలని ఉంచుతారో కట్టి వాటిని, దాన్ని శాల అంటారు తెలుగులో. అందులో అతడు ఎక్కవలసిన గుర్రం కూడా సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. దట్ నైట్ ద పోర్టర్ కుడ్ నాట్ స్లీప్. ఆ రోజు మన పోర్టర్కి నిద్ర పట్టలేదు. హీ వాస్ నర్వస్ అండ్ వరీడ్ బికాస్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఎ హార్స్. ఎందుకు నిద్ర పట్టలేదు? నిద్ర పట్టదు కూడా. ఎందుకంటే అతన్ని గుర్రాన్ని ఎప్పుడూ స్వారీ చేయలేదు, చేయడం కూడా తెలియదు, చాలా కంగారుగా భయంగా ఉంది. సో కాబట్టి అందుకని ఆ రోజు నిద్రపోలేకపోయాడు. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ, హీ థాట్. ఒకవేళ నేను గుర్రం మీద నుంచి కిందకు పడిపోతే నన్ను చూసి అందరూ నవ్వుతారు. ఐ విల్ గెటప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్. సో కాబట్టి ఏం చేయాలి? ఉదయాన్నే లేచి గుర్రపు స్వారీ చేయడం నేర్చుకుంటానని మనసులో అనుకున్నాడు. At dawn, the porter woke up with his wife and they went into the stable. They saw the beautiful black horse ready for its new master. అండ్ తెల్లవారగానే, ఎర్లీ మార్నింగ్, డాన్ అంటే తెల్లవారుజామున లేచి తన భార్యను కూడా లేపాడు. ఇద్దరు ఆ స్టేబుల్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అందమైన ఒక నల్లటి గుర్రం అతని కోసం సిద్ధంగా ఉంది. ఓ హౌ టాల్ హీ ఈస్, సైడ్ ద పోర్టర్. ఐ షల్ నెవర్ బి ఏబుల్ టు క్లైమ్ అన్ టు హిస్ బ్యాక్. ఓవర్ నైన్, ఇదేంద్ర ఇంత హైట్గా ఉంది, దాని వీప్ మీద కూడా నేను ఎక్కలేనని నిట్టూర్చాడు. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిస్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ అ స్టెప్. అండ్ ఈ బెంచి గుర్రానికి పక్కగా ఉంచి దాన్ని మెట్టుగా ఉపయోగించుకొని పైకెక్కని భార్య హెల్ప్ చేసింది.
ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బెంచ్ ద పోర్టర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ద హార్స్ బ్యాక్. బెంచీని యూజ్ చేసుకున్నప్పటికి కూడా గుర్రాన్ని ఎక్కడానికి అతనికి చాలా చాలా కష్టం అయిపోయింది. చివరికి ఎక్కాడు. When he was finally seated, he found that the saddle was very slippery. అండ్ ఎలాగోలా చివరికి ఎక్కాడు, కానీ ఆ జీను అంటారు దాన్ని, ఓకేనా. అక్కడున్న శాడిల్ని జీను అంటారు తెలుగులో. కూర్చోవడానికి ఒక లెదర్ టైపు ఉంటుంది, దాన్ని జీను అంటారు. అది తనకి చాలా స్లిప్పరీగా ఉంది, జారిపోతూ ఉంది. మనోడు ఎప్పుడు కూర్చొని అలవాట్లేదు కదా, అందుకని అది జారిపోతూ ఉంది. ఇట్ వాస్ వెరీ స్లిప్పరీ శాడిల్. ప్లీజ్ టై మై ఫీట్ టు ద స్టిరప్స్ డియర్ వైఫ్ సెడ్ ద పోర్టర్, అదర్వైజ్ ఐ షల్ సర్టన్లీ ఫాల్ ఆఫ్. నా కాళ్ళు ఆ రికాబులకి కట్టివేయి, లేకపోతే పడిపోతాను అన్నాడు. స్టిరప్స్ అంటే కింద ఉంటుంది, నేను ఫోటో పెడతాను చూడండి, ఇందులో ఉన్నాయి కదా పిక్చర్, అది రికాబులు అంటే. నా కాళ్ళకి రికాబులకి కట్టేయి, లేకపోతే నేను పడిపోతాను అన్నాడు. అండ్ హిజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హర్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిరప్స్. పోర్టర్ వైఫ్ ఒక తాడుతో అతని కాళ్ళని రికాబులకి కట్టేసింది. అండ్ షీ దెన్ పాస్ ద రోప్ అండర్నెత్ ద హార్స్ అండ్ టైడ్ ద టూ స్టిరప్స్ టుగెదర్. ఆ తాడుని గుర్రానికి అడుగు భాగం గుండా తీసి రెండు రికాబుల్ని కలిపి కట్టింది. అండ్ దెన్ షీ ఆల్సో పాస్డ్ ఎ లెంత్ ఆఫ్ రోప్ అండ్ ద పోర్టర్స్ వేస్ట్ అండ్ టైడ్ హిమ్ ఇన్ టు ద సాడిల్. ఇంకొక తాడుతో కుమ్మరి నడుంకి జీనికి కట్టి కలిపింది. ఎట్లయినా చెయ్యి, నేను పడకూడదు, ఎలా చేస్తావు అని ఆర్డర్ చేసినట్టున్నాడు పాపం. ఆమె ఏది దొరికితే వాటికి కట్టేస్తుంది. నౌ ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిస్ నెక్ సెడ్ ద పోర్టర్. దయచేసి నా చేతుల్ని ఆ గుర్రాన్ని యొక్క మెడకి కలిపి కట్టేసి అన్నాడు. Meanwhile, the big black horse was impatiently pawing his hooves on the ground. అంతలో గుర్రం తన డెక్కలతో నేలని రాస్తూ ఉంది. When the porter's wife tried to pass another rope around its neck, the horse suddenly jumped free. అండ్ ఎప్పుడైతే తను కట్టడానికి ట్రై చేస్తుందో, ఒక్కసారి ఆ కుమ్మరి చేతుల్ని గుర్రం మెడకి గట్టిగా కట్టేటప్పుడు ఒక్కసారిగా అది ఒక దూకు నుంచి శాల నుంచి పరుగు లంఘించుకుంది. అండ్ ఇట్ గ్యాలప్డ్ అవుట్ ఆఫ్ ద స్టేబుల్ విత్ ద పోర్టర్ హ్యాంగింగ్ లైక్ ఎ సాక్ ఆఫ్ రైస్ అండ్ ఇట్స్ బ్యాక్. దాని మీద చూడడానికి మనోడు ఎలా ఉన్నాడంటే పోర్టరు దాని వీపు మీద బియ్యం బస్తా ఎలాడుతున్నట్టు వేలాడుతూ ఉన్నాడు. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ ద క్రాషింగ్ టు ద గ్రౌండ్కి పడిపోకుండా వాడికి ఏ హెల్ప్ చేస్తున్నాయంటే నేల మీద అతను పడిపోకుండా తాళ్ళు మాత్రం అతన్ని కాపాడాయి. ద పోర్టర్ హెల్డ్ టైట్లీ టు ద హార్సెస్ నెక్ అండ్ ప్రే టు ఆల్ ద గాడ్స్ టు సేవ్ హిస్ లైఫ్. అండ్ ఆ గుర్రం మెడని గట్టిగా పట్టేసుకొని పోర్టరు అతన్ని కాపాడమని ప్రతి ఒక్క దేవుడికి మొక్కుతున్నాడు, కాపాడమని దేవతలందరికీ ప్రార్థిస్తున్నాడు ఆ టైంలో కూడా. ఆఫ్టర్ గ్యాలపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్స్ ద హార్స్ క్రాష్డ్ త్రూ ద సిటీ గేట్స్ అండ్ రేస్డ్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్స్. అండ్ గుర్రం నిశ్శబ్దంగా ఉన్న వీధుల్లో పరిగెత్తి ఆ సిటీ ద్వారం గుండా బయటికి దూసుకొని వచ్చింది. పొలాల వెంబడి పరిగెత్తడం ప్రారంభించింది. ఇట్ లెఫ్ట్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్ అండ్ బిగన్ టు ద హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్. అది కంచెల్ని సెలయల్ని దాటుకుంటూ శత్రు శిబిరం వైపు దూసుకొని వెళ్ళింది. When the porter realized where they were going, he tried harder than ever to stop the horse. He pulled wildly on the reins, but it was no use. The horse galloped on. తను వెళ్తున్న ప్రదేశం ఏమిటో అర్థమైపోయింది పోర్టర్కి. అండ్ వెంటనే దాన్ని గుర్రాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అండ్ తన పగ్గాలు ఎంత గట్టిగా లాగినా కూడా అది పరిగెడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు అది, ఓకేనా, అస్సలు ఆగట్లేదు. దానికి ఎనిమీ క్యాంప్ తెలుసు కదా, సో అటువైపు పరిగెడుతూనే ఉంది. మనోడికి ఎప్పుడైతే ఇది ఎనిమీ క్యాంప్ని హెడ్ చేస్తుందని అర్థమైందో గట్టిగా దాన్ని పట్టుకొని లాగడానికి ట్రై చేశాడు, అయినా అది ఆగట్లేదు. వెన్ దే పాస్డ్ ఎ యంగ్ ట్రీ ద పోర్టర్ గ్రాబ్డ్ ఎ బ్రాంచ్. ఒక చిన్న లేత చెట్టు ఆ పక్కగా వెళ్ళినప్పుడు అండ్ ఆ పోర్టర్ ఆ చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు. బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. కానీ ఆగలేదు హార్స్. అండ్ ఇన్స్టెడ్ ద ట్రీ వాస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. ఆ చెట్టుని పట్టుకున్నాడు కదా, ఒక లేత చెట్టుని, యంగ్ ట్రీని, అది వేర్లతో సహా బయటకు వచ్చేసింది. ఇమాజిన్ చేసుకోండి, ఒక చేత్తో రీన్స్ పట్టుకున్నాడు అంటే పగ్గాలు, ఇంకొక చేత్తో ఈ చెట్టును పట్టుకున్నాడు. ఈ టైంలో ఏ సెంట్రీ ఫ్రమ్ ద ఎనిమీ క్యాంప్ సా ద పోర్టర్ గ్యాలపింగ్ టువర్డ్స్ ద క్యాంప్ విత్ ఎ ట్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హిజ్ రీన్స్ ఇన్ అనదర్. ఆ శత్రు శిబిరంలో ఉన్న ఒక భటుడు తమ గుర్రం వైపు దూసుకురావడం, దాని మీద కూర్చున్న అతనికి ఒక చేత్తో చెట్టు, ఇంకొక చేత్తో పగ్గాలు ఉండడం చూశాడు. ఓకేనా, చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. దట్ మస్ట్ బి ద జనరల్ హూ క్యాప్చర్డ్ ఎ టైగర్ విత్ హిస్ బేర్ హ్యాండ్స్ ఈ థాట్. మనసులో అనుకున్నాడు, ఓర్ నాయన ఈడే తన ఒంటి చేత్తో పులిని పట్టుకున్న ఏకైక సైన్యాధ్యక్షుడై ఉంటాడు. నౌ హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. అండ్ ఇప్పుడు ఒక్క చేత్తోనే చెట్టు మొత్తం పెరిగి తీసుకొని వస్తున్నాడు. అండ్ హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ ఎ జైంట్. అతను మామూలు సామాన్యుడు కాదు, నిజంగా అతను రాక్షసుడు ఉన్నట్టున్నాడు.
రన్ రన్ సేవ్ యువర్ సెల్ఫ్, పరిగెత్తండి, ఇక్కడి నుంచి మీ ప్రాణాలను కాపాడుకోండి. ద ఫేమస్ టైగర్ జనరల్ ఈస్ కమింగ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద లార్జ్ ఆర్మీ టు అటాక్ us. హీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జైంట్, హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ వన్ హ్యాండ్. మనోడిచ్చే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ సెంట్రీ ఇచ్చిన ఇంపాక్ట్ అతని గురించి, ఆ ఎలివేషన్, ఓకేనా. ఒక చేత్తో రెయిన్స్ పట్టుకున్నాడు, ఒక చేత్తో ఒక చెట్టుని పెట్టుకొని వేర్లతో సహా పెట్టుకొని వస్తున్నాడు. అండ్ అతనేననుకుంటా పులిని పట్టుకున్న సైన్యాధ్యక్షుడు, మనతో యుద్ధం చేయడానికి పెద్ద సైన్యంతో వస్తున్నాడు. నాయన అతని రాక్షస బలము, ఒంటి చేత్తో చెట్టుని ఓడబెరికాడు. అతను మామూలుడు కదరా నాయన, పరిగెత్తండ్రా లగెత్తండ్రా హో అని చెప్పేసి మొత్తాన్ని ఎక్కడి నుంచి తనివేశాడు. ద ఫ్రైట్ అండ్ సోల్జర్స్ ఫ్లెడ్, దర్ కింగ్ వాస్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ టెంట్. భయపడి సోల్జర్స్ అందరూ పారిపోయారు. అండ్ ఆ టెంట్లో ఒక రాజు ఒక్కడే ఉండిపోయాడు. హర్రీడ్లీ హీ రోట్ ఎ లెటర్ బెగ్గింగ్ ఫర్ పీస్ అండ్ అపాలజైజింగ్ ఫర్ అటాకింగ్ ద కంట్రీ. ఆ కింగ్ లెటర్ రాశాడు రాజుకి. సో దయచేసి మేము శాంతిని కోరుకుంటున్నాం, మీ దేశం మీద దండెత్తి వచ్చినందుకు క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి ఒక లేఖ రాశాడు. హీ లెఫ్ట్ హిస్ లెటర్ ఇన్ ద టెంట్, దెన్ హీ జంప్డ్ ఆన్ హిస్ హార్స్ అండ్ ఫాలోడ్ హిస్ సోల్జర్స్. అలా రాసి శిబిరంలో లేఖ నుంచి గుర్రం ఎక్కి పారిపోయాడు అతను కూడా. అండ్ దెన్ హీ జంప్డ్ ఆన్ హిస్ హార్స్ అండ్ ఫాలోడ్ హిస్ సోల్జర్స్. వెన్ ద పోటర్స్ బ్లాక్ హార్స్ రీచ్ ద డెజర్టెడ్ క్యాంప్, ఇట్ స్టాప్డ్. అండ్ వణుకుతూ ఉన్న ఆ చేతులతో కుమ్మరి కట్లను విప్పేసుకొని నేల మీద పడిపోయాడు. కుమ్మరి ఎక్కిన గుర్రం ఆ శిబిరం, ఆ టెంట్ వద్దకు వచ్చి ఆగిపోయింది. అక్కడ చూస్తే ఎంటీ, డెజర్టెడ్ క్యాంప్ అంటే ఎంటీ క్యాంప్, ఎవరు లేరు, ఓకేనా, అక్కడ ఆగిపోయింది అది. విత్ షేకింగ్ హ్యాండ్స్ ద పోటర్ అన్టైడ్ హిస్ ఫీట్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. అండ్ వణుకుతూ ఉన్న చేతులతో ఆ పోటరు ఆ కట్లను విప్పేసుకొని నేల మీద పడిపోయాడు. వెన్ హీ లుక్డ్ అరౌండ్ హీ వాస్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ద క్యాంప్ ఎంటీ. అండ్ ఎప్పుడైతే కింద పడిపోయి చుట్టూ చూసేసరికి ఆ టెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది, క్యాంప్ మొత్తం ఎంటీగా ఉంది. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ద లెటర్. ఆ కింగ్ టెంట్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఒక లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్ దొరికింది అతనికి. అండ్ రాజు యొక్క టెంట్లోకి చూస్తే ఆ లేఖ కనబడుతుంది. ద పజిల్డ్ పోటర్ అంటే కన్ఫ్యూజ్డ్ పోటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్. హీ వెంట్ టు హిస్ వైఫ్ అండ్ గేవ్ ద లెటర్ టు హర్. ఆ లేఖను జోబులో పెట్టుకొని కంగారుగా పోటరు సిటీకి వచ్చేసి తన భార్యకి ఆ లెటర్ ఇచ్చేసాడు. లెటర్ ఇచ్చేసి ఆ భార్యతో ఇలా చెప్తున్నాడు. డియర్ వైఫ్, హీ సెడ్, నెవర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ రైడ్ ఎ హార్స్ అగైన్. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. రైట్. అబ్బాయి, జీవితంలో మళ్ళీ నేను గుర్రం స్వారీ చేయను. ఈ లేఖని మన కింగ్ వద్దకు తీసుకుపోనివ్వు. అతనితో చెప్పు, శత్రువులు పారిపోయారని వారితో చెప్పు, నేను నిద్రపోతానని చెప్పేసి పడుకునేశాడు. అండ్ హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ద ప్యాలెస్ విత్ ద లెటర్. వెన్ ద కింగ్ రెడ్ ద లెటర్ హీ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిస్ న్యూ జనరల్. అండ్ ఎప్పుడైతే రాజు లేఖ చదివి అండ్ సైన్యాధ్యక్షుని చాలా చాలా పొగిడాడు. హీ ఆస్క్ ద పోటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాస్. మీ హస్బెండ్ ఎక్కడని అడిగాడు. అండ్ మై హస్బెండ్ ఈజ్ టైర్డ్ మ్యాజెస్టీ. ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్ ఆన్సర్డ్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ. నా హస్బెండ్ చాలా అలసిపోయాడు మెజెస్టీ, సేవకులు అతన్ని నిద్రపుచ్చుతున్నారు మహారాజా అని మర్యాదపూర్వకంగా చెప్పింది. లెట్ హిమ్ రెస్ట్ టుడే, టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిస్ రివార్డ్, కింగ్ సెడ్. ఓకే, ఈ రోజుకి అతను విశ్రాంతి తీసుకొని రేపొచ్చి తన బహుమానాన్ని తీసుకోమని చెప్పని రాజు చెప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ ద పోర్టర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. హీ లెఫ్ట్ ద బ్లాక్ హార్స్ ఇన్ ద స్టేబుల్ అండ్ వాక్ టు ద ప్యాలెస్ విత్ హిస్ వైఫ్. ఆ మరుసటి రోజు ఉదయాన్నే పోటరు ఆ రాజభవనానికి వెళ్ళాడు. తన గుర్రాన్ని ఆ శాలలో కట్టేసి తన భార్యతో కలిసి ఆ రాజభవనానికి నడుచుకుంటూ వెళ్ళాడు. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ ద చీరింగ్ క్రౌడ్స్. దే హ్యాడ్ ఆల్ హర్డ్ అబౌట్ హిస్ బ్రేవ్ యాక్షన్. అండ్ రాజభవనానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ వీధులన్నీ అతన్ని గౌరవించడానికి కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఫుల్ ఆఫ్ ప్రైజింగ్ అనమాట. వారంతా అతని వీరోచితమైన పోరాటాన్ని, ఆ చర్యని విన్నారనమాట. అండ్ అయినా కూడా మనోడు నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి. దాన్ని అక్కడ కట్టేసి మనోడు సింపుల్గా నడుచుకుంటూ వస్తున్నాడు. లుక్ హౌ హంబుల్ హీ ఈస్, దే సెడ్ టు ఈచ్ అదర్. అక్కడ ఉన్న జనాలందరూ ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడండి ఎంత నిరాడంబరంగా ఉన్నాడు, ఎంత హంబుల్గా ఉన్నాడు. ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైట్ టు ద ప్యాలెస్ ఆన్ ఎ హార్స్, బట్ హీఈస్ వాకింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. హీ ఈస్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ఇంకెవరైనా అయితే యుద్ధం గెలిచి వచ్చినప్పుడు రాజభవనానికి గుర్రం మీద వచ్చేవాళ్ళు, కానీ మనోడు ఒక సామాన్యుడిలాగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇతను నిజంగా హంబుల్ మ్యాన్ అండ్ బ్రేవ్ మ్యాన్ అని చెప్పేసి అతను ఇంకా పొగుడుతున్నాడు, ఇంకా మెచ్చుకుంటున్నారు. పాపం వాళ్ళకేం తెలుసు మనోడు గుర్రం ఎక్కడే రాదు. మనోడు గుర్రాన్ని అక్కడ దాని స్టేబుల్ దగ్గర కట్టేసి మనోడు సింపుల్గా నడుచుకుంటూ వస్తున్నాడు. రైట్. ద కింగ్ రివార్డెడ్ ద పోర్టర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. మళ్ళీ అతను పని చేయని అవసరం లేకుండా రాజు అతనికి చాలా బహుకరించాడు. ద కంట్రీ వాస్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
అండ్ ద పోర్టర్ నెవర్ రోడ్ ఏ హార్స్ అగైన్. అండ్ అప్పటి నుంచి ఆ దేశం శాంతియుతంగా ఉంది. మళ్ళీ ఆ పోర్టరు ఎప్పుడు కూడా గుర్రం స్వారీ చేయలేదు. మార్గరెట్ సీక్ వాజ్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్. మార్గరెట్ సీక్ ఒక గొప్ప కథా రచయిత. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టెల్లింగ్ ఫోక్ అండ్ మిథలాజికల్ స్టోరీస్ ఆఫ్ ఏషియా. అండ్ ఆసియా ఖండపులో ఉన్న జానపద పౌరాణిక గాథలందు అతనికి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. హీ ట్రావెల్డ్ అక్రాస్ మెనీ ఏషియన్ కంట్రీస్ అండ్ కలెక్టెడ్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్టోరీస్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అండ్ పబ్లిష్డ్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ అతడు ఆసియా ఖండంలో చాలా దేశాలు తిరిగి వివిధ దేశాల్లో ఉన్న చిన్న చిన్న కథలన్నింటినీ కలెక్ట్ చేసి పబ్లిష్ చేయించాడు. అండ్ వాటిని ఇంగ్లీష్లో పబ్లిష్ చేయించాడు. హీ ట్రాన్స్లేటెడ్ మెనీ ఫేమస్ ఇండియన్ ఫోక్ స్టోరీస్ ఇంటూ ఇంగ్లీష్. అండ్ చాలా ప్రసిద్ధ భారతీయ జానపద కథల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ద ప్రెజెంట్ స్టోరీ, మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ స్టోరీ ద బ్రేవ్ పోర్టర్ ఈజ్ అ వెరీ పాపులర్ తెలుగు వన్ కలెక్టెడ్ బై హిమ్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఇప్పుడున్న ఈ స్టోరీ ద బ్రేవ్ పోర్టర్ అతడు భారతదేశంలో సంగ్రహించిన ప్రసిద్ధ తెలుగు కథల్లో ఒకటి. దీని ఒరిజినల్ తెలుగు కథ జానపద కథలో ఉన్నటువంటి పులిగాడు గిలిగాడు అనే ఒక స్టోరీ. ఇది తెలుగు స్టోరీ. మీరు పులిగాడు గిలిగాడు అని కొట్టి చూసారంటే ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఒక స్టోరీ వస్తుంది. ఆ స్టోరీని తీసుకొని ఈ మార్గరెట్ సీక్ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి తన స్టైల్లో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ అప్పటి వరకు సెలవు మరి. మరొక ఇంట్రెస్టింగ్ లెసన్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.